ఓ ఐడియా ఆ రైతు జీవితాన్నే మార్చేసింది. చుక్క నీరు లేక బీటలు వారిన పొలంలో ఇప్పుడు సిరులు పండిస్తున్నాడు. ఊరంతా కరువుతో అల్లాడుతున్నా ఆ రైతు మాత్రం వ్యవసాయంలో లాభాలు సంపాదిస్తున్నాడు. కొత్త ఆలోచనతో పంటలకు ప్రాణం పోస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇతడి పేరు రమేష్. పెద్దగా చదువుకోకపోయినా కొత్త పద్ధతిలో పంట సాగు చేస్తూ లాభాలు సంపాదిస్తున్నాడు. తానే సొంతంగా ఓ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను కనిపెట్టాడు. వృధాగా పడేసే సెలైన్ బాటిళ్లతో చెట్లకు నీరందిస్తున్నాడు. మాచారెడ్డి మండలం గన్పూర్లో వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతిన్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో కొత్తగా బోర్లు వేసినా నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే ఉన్న బోర్లలోనూ చాలా తక్కువగా నీరు వస్తోంది. దీంతో ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాడు రమేష్. పొలంలో బీర, కాకరతో పాటు ఆకుకూరలు పండిస్తున్నాడు. బోర్ పైపులతో నీటిని సరఫరా చేస్తే నీరు వృధా అవుతుందని రోగులకు వాడే సెలైన్ బాటిళ్ల సాయంతో మొక్క వేరులోకి నేరుగా నీరు వెళ్లేలా చేశాడు రమేష్. ఒక్కో మొక్కకు ఒక్కో గ్లూకోజ్ బాటిల్ను ఏర్పాటు చేశాడు. తక్కువ నీటితో మొక్కలన్నింటికీ నీరు అందేలా చేస్తున్నాడు. ఇలా 2 ఏళ్లుగా ఇదే పద్ధతిలో ఆరుతడి పంటలు పండిస్తూ లాభాలను పొందుతున్నాడు. వాటర్ లేవు, ఒక 2 బకెట్లు అయితే ఒక 50-100 డబ్బాలు నిండుతాయని ఆలోచన వచ్చింది. అందుకే గ్లూకోజ్ డబ్బాలతోని రోజు తప్పించి రోజు ఒక 5 కిలోలు 10 కిలోలు, అవి 2 కిలోలు 2 కిలోలు తినంగా 2-3 కిలోలు అమ్ముతున్నాం. ఇంటికాడ అయినా కానీ స్థలం ఉంటే పెట్టుకోవచ్చు. ఇంటి మందం ఏవి కొరత లేకుండా అంగడి మింగడి పోకుండా ఇంటి మందం వెళ్తాయని నా ఆలోచన వచ్చింది, పెట్టినాం. కరువు కాలంలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ పంటలు పండిస్తున్నాడు రమేష్.